దిలీప మహారాజు కథ. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం లేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వ్యక్తపరిచాడు. ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారిలా అన్నారు: నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణ చెయ్యాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరం చేరదామని వస్తున్నావు. ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజా వ్యతిక్రమం జరిగింది. పూజలను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరం కదా. అప్పుడు కామధేనువు: రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానం సేవించిన కానీ నీకు సంతానం కలగదు అని చెప్పింది. కానీ రథవేగం వలన వాయుధ్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయన, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి పథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిధేనువును సేవించి తరించు. ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానే వచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచి కూర్చుని నీళ్లు తాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దినాలు ఆ రాజదంపతులు ధేనువ్రతం పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహం మాయ వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భంగా అప్పుడు సింహం అన్నది: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేను ఈ పరిసరాల్లో విహరిస్తున్నాను. శివకింకరుడను. నా మీద నీ శక్తులేవీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నవే. ఈ నందినీధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను, శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్యసింహమా, సృష్టిస్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమపూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందిని కాపాడడం ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును విడిచిపెట్టు. ఇది వినగానే కుంభోదరుడు నవ్వి: ఓ రాజా, నీవు చాలా మూఢనివలే ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనంలో ఉన్న మన్మథాకారుడివి. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువుగారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీరత్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని అన్నాడు, దిలీపుని ప్రలోభ పెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు: క్షత్రము నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చెయ్యనివాడు రాజెలా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరం స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అన్నాడు. ఎలాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాలపై కూర్చుని తల వంచుకున్న సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీధేనువు దివ్యాకృతి దాల్చి: రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వల్ల నన్ను ఈ సింహమే కాదు, విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అన్నది నందినీధేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా అన్నాడు:
తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాలకై ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను. తథేతి అని ఆశీర్వదించింది నందిని. ధేనువ్రత మహిమ వలన రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు.